ఎపిసోడ్ నెంబర్ 2 మ్యాడ్ ఫర్ ఈచ్ అదర్. నిన్నైతే గ్రాండ్గా అయితే షో అయితే లాంచ్ చేశారు. లాంచ్ చేసిన వెంటనే ఒక 3 అవర్స్ ల్యాగ్ రాడ్ ఎపిసోడ్ అయితే మన మొఖాన్ని అయితే కొట్టారన్నమాట. చూసిన వాళ్ళందరూ ఇది కూడా ఎత్తిపోయినట్టే అని మెసేజ్లు అయితే చేశారు. ఫస్ట్ మనకు పనికొచ్చే కంటెంట్ దాంట్లో 15 to 20 మినిట్సే ఉంటుంది. మిగతాదంతా శుద్ధ దండగా. ఎవరైతే జియో హాట్‌స్టార్లో చూసినారో వాళ్ళకైతే పర్వాలేదు, స్కిప్ కొట్టుకొని చూసి ఉంటారు. కానీ ఎవరైతే టీవీలో విత్ యాడ్స్తో చూసారో వాళ్ళకే మనం దండేసి దండం పెట్టాలి. ఎంత ఓపికగా చూసుంటారో ఆ షోని, ఇంట్రెస్టింగ్గా ఉంటుందేమో అని. కానీ అది రాడ్ ఎపిసోడ్ అయితే అయింది. ఇప్పుడు సెకండ్ ఎపిసోడ్లో 10 కపుల్స్ ఉన్నారు కదా, వీళ్ళ గురించి ఒక్కొక్కరి గురించి 2 డేస్లో మనం అబ్జర్వ్ చేసింది చెప్తూ మాట్లాడుకుందాం. ఫస్ట్ వచ్చేసి మాస్క్ మ్యాన్ హరీష్. అంతకంటే ముందర వీడియోకి లైక్ కొట్టండి, హైప్ ఇవ్వండి. కొత్త షో కదా, ఇంకా ఎక్కువ మందికి రీచ్ అవుతుంది. మాస్క్ మ్యాన్ హరీష్ ఏదైతే మనం బిగ్ బాస్లో చూసామో అది కొంత మాత్రమే. ఇప్పుడు దీంట్లో చూస్తుంది 2.0 అనొచ్చు. పరాకాష్ఠకి వెళ్ళింది. ఏదైతే తన గేమ్ తను ఆడుకోకుండా వేరే వాళ్ళ మీద పడి మీరు ఇలాగే చేయాలి, అలా చేయాలి, నేను మీకు ఇలా రెస్పెక్ట్ ఇస్తాను కదా, మీరు కూడా నాకు అంతగానే రెస్పెక్ట్ ఇవ్వాలి, నేను ఇలా చేశాను కాబట్టి మీరు అలానే చేయాలి అని ఏదైతే బిగ్ బాస్లో చెప్తూ వచ్చాడో ఇప్పుడు కూడా అదే చెప్తూ అదే చేస్తున్నాడు. తన గేమ్ ఏదో తను ఆడుకుంటే ముందుకు వెళ్తాడు, కానీ నేను ఏది చేశానో అందరూ అదే చేయాలంటాడు. చూడండి, అప్పుడే అందరికీ నచ్చదు. బిన్నే ఎలిమినేట్ అయిపోయి బయటకు వస్తాడు. అగ్ని పరీక్షలో అని అందరూ హైప్ ఇచ్చారు. ఈయన ఖచ్చితంగా టాప్ 5కి వెళ్తారనుకున్నారు, కానీ బయటకు వచ్చేసాడు కదా. ఇప్పుడు కూడా ఫస్ట్ వీక్లోనే బయటకు వచ్చేసాడు. అందరూ టార్గెట్ చేశారేమో అనుకున్నాం, కానీ టార్గెట్ ఏం లేదు. ఈయన చేసిన దానికే బయటకు వచ్చాడు అంతే. ఇప్పుడు చూడండి, నిన్న ఏదైతే ఎపిసోడ్లో జరిగిందో అందరికీ చలేస్తుందని వాళ్ళ వైఫ్కి ఈయన కోట్ ఇచ్చాడు. అందరూ అలాగే ఇవ్వాలంట. ఈరోజు కంప్లైంట్ చేస్తున్నాడు. దాని గురించి నేను మాట్లాడుతున్నాడు ఒక్కొక్కరి గురించి. నటరాజ్ మాస్టర్ అంత పెద్ద కోట్ వేసుకున్నారు, వాళ్ళ వైఫ్కి అయితే కోట్ ఇవ్వలేదు, అంత చలివుతున్నా అని. అంతేకాదు రెడ్ ఫ్లాగ్, గ్రీన్ ఫ్లాగ్, ఎల్లో ఫ్లాగ్ చాలా మాట్లాడాడు. ఆ తర్వాత అంజలి పవన్ ఉన్నారు కదా, వీళ్ళు కూడా కోట్ ఇవ్వలేదంట. ఆయనకైతే ప్యాంట్ చిరుగుంది, ఆయన ఏదో కోట్ వేసుకున్నాడు. అలా కాదంట, పిల్లో అడ్డో పెట్టుకొని ఆమెకి కోట్ ఇచ్చి ఉండాల్సిందంట. ఇక్కడ టైటానిక్ ఇన్స్పిరేషన్ తీసుకొని ఆ టైటానిక్ స్టోరీ కూడా చెప్పాడు. జాక్ ఎలా చేశాడు అంతలా చేయాలి, నేనైతే బట్టలు లేకుండా ఉంటాను కానీ కోట్ ఇచ్చేసిండే వాడిని. ప్రతిసారి ఈ బట్టలు లేకుండా బిగ్ బాస్లో కూడా ఇదే డైలాగ్ వాడాడు. బట్టలు లేకుండా ఉంటా, నేను అంతలాంటివని ఇలాంటివని ఇది అది అని వాడాడు. ఇప్పుడు అదే సేమ్ డైలాగ్ వాడాడు. సెల్ఫ్ డబ్బా కొట్టుకోవడంలో నెంబర్ 1 స్టార్ మన మాస్క్ మ్యాన్. ఇప్పుడు సెల్ఫ్ డబ్బా కొట్టుకుంటూనే ఉన్నాడు. వాళ్ళకి ఇచ్చి ఉండాల్సిందంట. ఈయన గేమ్ ఈయన ఆడు, వేరే వాళ్ళు ఏం చేయాలో కూడా ఈయనే చెప్తాడు. అందుకే ఫస్టే బయటకు వచ్చేస్తాడు. ఇప్పుడు కొంచెమైనా చేంజ్ అయ్యాడంటే నో చేంజ్, అలాగే ఉన్నాడు. ఆ తర్వాత వచ్చేసి ఇంకా సిద్ధు వాళ్ళ పేరు ఉంది కదా, వాళ్ళు కూడా 50 lakhs తీసుకొని బయటకు వచ్చేస్తానని చెప్పారు. 50 lakhs ఇచ్చింటే వాళ్ళు బయటకు వచ్చేసేవాళ్ళు. వాళ్ళు షోకి వచ్చే అనవసరం, వాళ్ళు డబ్బు కోసం వచ్చారు అని వాళ్ళ గురించి కూడా మాట్లాడారు. ఆ తర్వాత ఆసియా నూకరాజు వీళ్ళు ఉన్నారు కదా, వీళ్ళు షోలో వేస్ట్. ఆ తర్వాత భాను అలాగే జాను వీళ్ళు ఉన్నారు కదా, వీళ్ళు కూడా వాళ్ళ హస్బెండ్ని సెటిల్ చేయడానికి ఈ మేడ్ ఫర్ ఈచ్ అదర్ షోకి వచ్చింది ఆమె. ఇలా అంతా మాట్లాడుకుంటూ వచ్చాడు. ఇవన్నీ అనవసరమైన పనులు. ఆయన గేమ్ ఏదో ఆయన ఆడుకోకుండా అందరినీ ఒక్కొక్క కంటెస్టెంట్ గురించి ఒక్కొక్కటి చెప్తూ వస్తున్నాడు. అందుకే ఫస్టే ఎలిమినేట్ అయిపోయి బయటకు వచ్చేసాడు. ఇంకొచ్చేసి ఇదే విషయమై శ్రీముఖి కూడా వచ్చే మాస్క్ మ్యాన్ అడిగింది, మీకు చాలా మంది మీద కంప్లైంట్స్ ఉన్నాయి, అవేంటో ఇప్పుడు చెప్పండి అని. మాస్క్ మ్యాన్ నాకేం భయం లేదు, నేనేం బ్యాక్ బిచ్చింగ్ చేయలేదు, కావాలంటే ఇక్కడ కూడా చెప్తూ వచ్చాడు. మీరు ఏదైతే కోట్ ఇవ్వకుండా ఉన్నారో అది నాకైతే నచ్చలేదు అని చెప్పాడు. ఇక్కడ నటరాజ్ మాస్టర్ అలాగే మాస్క్ మ్యాన్ క్లాష్ అయితే మొదలైంది. మనం ఏదైతే అప్డేట్స్ వచ్చాయో వీళ్ళ మధ్య భారీ ఫైట్స్ అయ్యాయని ఇప్పుడే ఆ క్లాష్ అయితే మొదలైంది. ఇద్దరు నటరాజ్ మాస్టర్ వచ్చేసి, మేము ఏదైతే కెమెరా ఉన్నా లేకపోయినా ఒకేలాగా ఉంటాం, కెమెరా ఉందని నటించేయం, మీరు చూస్తే కెమెరా ముందర నటించినట్టే మాకైతే కనిపిస్తుంది అని నటరాజ్ మాస్టర్ అయితే కౌంటర్ ఇచ్చాడు. ఆ తర్వాత ప్రియాంక కూడా చెప్పింది, మీకెలా తెలుసు, వాళ్ళు అడగలేదని, అందరూ అడుగుని ఉంటారు, మీరు ఏదో ఊహించుకొని అందరి మీద ఇలా కంప్లైంట్ చేయడం మంచిది కాదని చెప్పారు. ఆ తర్వాత నటరాజ్ మాస్టర్ కూడా చెప్పారు, నేను అడిగాను ఆవిడ వద్దు అని చెప్పింది అలా. ఇంకా ఆ తర్వాత నటరాజ్ మాస్టర్ అలాగే వాళ్ళ వైఫ్ కూడా పర్వాలేదు ఇప్పటికీ. ఇంకా ఆ తర్వాత ప్రియాంక అలాగే శివ వీళ్ళు ఉన్నారు కదా, వీళ్ళైతే కొంచెం ఎక్కువ చేస్తున్నారు, శృతి మించుతున్నారు అనే చెప్పాలి. ఈ 2 డేస్లోనే ఎవరైతే పెళ్ళైన కపుల్స్ వాళ్ళు సైలెంట్గా ఉన్నారు, కానీ వీళ్ళు కొంచెం ఎక్కువ చేస్తున్నారు. మీరు ఈరోజు ఎపిసోడ్ చూస్తుంటే మీకే అర్థమవుతుంది. ఈ 10 PM అయితే టెలికాస్ట్ చేస్తారు టీవీలో, 11 PM ఎపిసోడ్ టెలికాస్ట్ చేయాలి. వీళ్ళు ఇంకొంచెం ఎక్కువ చేస్తే అంతలా చేస్తున్నారు. అంత చేయనక్కర్లేదు. 2 డేస్కే పెళ్ళైన వాళ్ళే సైలెంట్గా ఉన్నారు, వీళ్ళు కొంచెం ఎక్కువ చేస్తున్నారు. వాళ్ళ మధ్య లవ్ బ్రో అంటే నేనేం చేయలేను. ఇంకా ఆ తర్వాత వచ్చేసి నెక్స్ట్ సోనియా, సిద్ధు అలాగే నూకరాజ్, ఆసియా వీళ్ళైతే ఎంటర్టైనర్స్ అనే చెప్పాలి. బాగా ఎంటర్టైన్ చేస్తున్నారు, ఎనర్జెటిక్గా ఉన్నారు, పంచులేస్తున్నారు. సిద్ధు అయితే ఏదైతే పడుకున్నప్పుడు గురక పెట్టాడో అదైతే నెక్స్ట్ లెవెల్ కామెడీ. ఆ తర్వాత నూకరాజ్ చేశాడు కదా కెమెరా దగ్గరికి వెళ్ళి,
అది చాలా బాగా అనిపించింది. ఆ తర్వాత ఇమాన్యుయల్ కష్టమే నోకరాజ్ కూడా వచ్చింది. ముందుగానే అందరి దగ్గరికి వెళ్ళి చెప్పేస్తున్నాడు, నేను మీ మీద ఇలా వేస్తే తీసుకుంటారా అని అందరినీ కనుక్కుంటున్నాడు. ఏళ్ళంటే మాస్క్ మ్యాన్ ఉన్నాడు, మళ్ళీ ఏడన్నా గొడవ పెట్టుకుంటే ఎందుకు వచ్చిన తలకాయ పని ముందుగానే చెప్తున్నాడు, నేను ఇలా చేస్తే మీకు ఓకేనా అని అందరి దగ్గర తీసుకొని వచ్చే కామెడీ చేసే ట్రై చేస్తున్నాడు నోకరాజ్ అయితే. ఇమాన్యుయల్ లాగా సేమ్. నెక్స్ట్ వచ్చేసి వీళ్ళకి కొత్తగా పెళ్ళి అయిందంట, మహేష్ అలాగే శాండ్రా. వీళ్ళైతే ఈ 2 days ఫుల్ గొడవ పడుతూనే ఉన్నారు, చిరాకు పడుతూనే ఉన్నారు. ఎక్కడ ప్రేమగా ఉన్నట్టయితే నేనైతే చూడలేదు ఈ 2 daysలో. ఇంకా ఆ తర్వాత నెక్స్ట్ వచ్చేసి వసంతి అలాగే కళ్యాణ్ అలాగే జాను అలాగే భానుప్రసాద్, వీళ్ళు 2 జోడీస్ ఉన్నారు కదా, వీళ్ళు ఈ 2 days అస్సలకే కనపడడం లేదు నాకైతే. ఏ మాత్రం కంటెంట్ ఇవ్వలేదు, వాళ్ళ మీద కెమెరా ఫోకస్ కూడా పెట్టలేదు, కంటెంట్ ఇవ్వలేదు కాబట్టి. ఇంకా ఆ తర్వాత వచ్చేసి సంధ్య అలాగే బిట్రో, వీళ్ళైతే మళ్ళీ రీఎంట్రీ ఇచ్చారు. ఒక టాస్క్ అయితే ఆడారు, ఆడి మళ్ళీ రీఎంట్రీ ఇచ్చారు. ఇదైతే స్క్రిప్ట్ రాసుకున్నట్టు ఉన్నారు. నిన్న ఫస్ట్ ఎపిసోడ్లోనే ఎలిమినేట్ చేసి పంపిరని అందరికీ తెలుసు. పంపించిన తర్వాత వాళ్ళని అక్కడే పెట్టి ఆ తర్వాత మిమ్మల్ని వాళ్ళు పంపించడం మాకు నచ్చలేదు, మా జడ్జెస్ మీకు ఒక ఛాన్స్ ఇవ్వాలనుకుంటున్నారు అని ఒక టాస్క్ పెట్టి ఆ టాస్క్ పెట్టి మళ్ళీ లోపలికి పిలుచుకొని వెళ్ళారు. ఆ తర్వాత వీళ్ళ మధ్య గొడవలు అయితే పెట్టారు. శ్రీముఖి అయితే రెచ్చగొడుతూనే ఉంది, మీరే వాళ్ళని పంపించేశారు, 4 votes వేశారు. వీళ్ళు కూడా అదే చెప్తూ వస్తున్నారు, లాంగ్వేజ్ అని ఒక్క కారణం చెప్పుకొని పంపించేశారు, అది నచ్చలేదు, మీరు మమ్మల్ని చూసి ఆ తర్వాత పంపించింటే ప్రాబ్లం లేదు, కానీ లాంగ్వేజ్ అని చెప్పి పంపించేశారు. నెక్స్ట్ టైం నామినేట్ చేసేటప్పుడు లాంగ్వేజ్ తీసుకోకుండా మా పర్ఫార్మెన్స్ చూసే నామినేట్ చేయండి. ఈ సెకండ్ ఎపిసోడ్ అయితే మాస్క్ మ్యాన్ రచ్చతో అలాగే నూకరాజ్ సిద్ధు వాళ్ళ కామెడీ పర్ఫార్మెన్స్తో అలా సాగిపోయింది.